అందరికి కూడా నమస్తే అండి. ముందుగా జీ తెలుగు న్యూస్ ప్రజాని గారిని కూడా అందరికి నమస్తే అండి. సరే, జయరామ్ అన్న కొద్దిగా ఒకంత ఆవేశంగా మాట్లాడినట్టు అనిపించింది నాకు. ఇక్కడ ఒక్కటే అన్న, చాలా స్పష్టంగా రాహుల్ గాంధీ గారు జయరామ్ అన్న రాహుల్ గాంధీ గారు వరంగల్ లో ఏదైతే డిక్లరేషన్ ఇచ్చారో రైతు డిక్లరేషన్, దానికి కట్టుబడి ఉంది కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారి సర్కారు. కాంగ్రెస్ పార్టీ రైతు పక్షపాతి, పేద ప్రజల పక్షపాతి. ఏదో ఒక రోజు ఇది ఏంటంటే వచ్చి 10 నెలలు అయింది. మీరు చూస్తున్నారు, నిన్నగాక మొన్న కూడా మనము చాలా పత్రికలు చూస్తాం. నెలకు కూడా 2,000 కోట్ల రూపాయల గతంతో పోల్చుకుంటే 2,000 కోట్ల రూపాయలు కూడా తక్కువ ఇన్కమ్ అనేది రావడం అనేది జరుగుతుంది. ఇక్కడ మొత్తం కూడా మా తుమ్మల నాగేశ్వరరావు గారు ఇలా చాలా స్పష్టంగా చెప్పారు. ఆయన ఎవరైతే అర్హత కలిగిన రైతులు ఉన్నారో దాదాపు 41,78,892 మంది రైతులను ఐడెంటిఫై చేయడం జరిగింది. అకార్డింగ్ టు తుమ్మల గారు చెప్పిన ప్రకారం దాదాపు ఇప్పుడు 22 లక్షల మంది రైతులకు దాదాపు 18,000 కోట్ల పైచిలుకు రుణమాఫీ జరిగింది 3 దశలలో. ఇప్పుడు మిగిలిన వాళ్ళకు కూడా కొన్ని సాంకేతిక లోపాలు ఉన్నాయి. ఆ లోపాలను కూడా సవరించి తప్పనిసరిగా ఇస్తామని చెప్పేసి తుమ్మల గారు వ్యవసాయ శాఖ మంత్రులు చాలా స్పష్టంగా చెప్పారు. ఇంకా దాదాపు ఒక 20 లక్షల ఖాతాలునే వాళ్ళకు కూడా ఎవరైతే అర్హత ఉంటారో వాళ్ళకి రావడం అనేది తప్పనిసరిగా జరుగుతుంది. ఇంకా మీరు ఇంకొక అలిగేషన్ ఏం చేశారంటే, కాంగ్రెస్ పార్టీ వచ్చి 10 నెలలు అయింది. 10 నెలల్లో రేవంత్ రెడ్డి గారు బ్రదర్స్ అనేటువంటి ఎక్కడ కూడా ఏ వార్డు మెంబర్లు కూడా కాదు. మీరు చెప్పినటువంటి కొండలరెడ్డి గారు కావచ్చు, లేదా కృష్ణారెడ్డి గారు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, తిరుపతి రెడ్డి గారు కావచ్చు, వాళ్ళ కనీసం వార్డు మెంబర్లు కూడా వార్డు మెంబర్లు కావాలి. మీరు మాట్లాడినప్పుడు మీరు 10 నిమిషాలు మాట్లాడినా కూడా విన్నా నేను. కుటుంబం వార్డు మెంబర్ కాని వ్యక్తులు కూడా ఈరోజు హైదరాబాద్ మొత్తం మన పోస్టర్లు ఎందుకుంటున్నాయి? రేవంత్ రెడ్డి కళ్ళ కనిపించడం లేదా? హైదరాబాద్ మొత్తం మన పోస్టర్లు ఉంటున్నాయి అంటే సిగ్గుచేటు, తల దించుకోవాల్సింది. హైదరాబాద్ మొత్తం నీ పోస్టర్లు ఎట్లుంటాయి? నీ అన్నదమ్ముల పోస్టర్లు ఎట్లుంటాయి? అసలు ఎవరు వాళ్ళు? వార్డు మెంబర్ చేసింది. ఎప్పుడు కూడా మనం డిబేట్ లో మన ఇద్దరం ఒక 1 year నుంచి ఇద్దరం చూసుకుంటూ వస్తున్నాం. ఇక్కడ ఆవేశం కాదన్న. ఇప్పుడు వాల్ పోస్టర్లు అభిమానులు వేస్తే వాల్ పోస్టర్లు మనం ఏం చేస్తాం? వార్డు మెంబర్లు కాదు, కనీసం వాళ్ళు ఎక్కడ కూడా కుటుంబ పాలన అనేది ఎక్కడా లేదు. వాళ్ళు ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా ఎక్కడ కూడా రూలింగ్ లేదు. ఎందుకంటే ఎప్పటి నుంచో తెలుసు, వాళ్ళు చూస్తున్న వాళ్ళు, నేను కూడా వాళ్ళు ఎక్కడ లేరు. ఎవరైనా మీరు అభిమానంగా పోస్ట్ వేశారు, దానికి ఎవరేం చేస్తాను? ఇప్పుడు మీరంటే మీ ఫోటోలు కూడా, మీ పోస్టర్ కూడా వేస్తారు. జయరామ్ అని ఇంటలెక్చువల్ బాగా మాట్లాడుతూ ఉండొచ్చు, దానికి మనం ఏం చేస్తాం? అందువల్ల ఒకటేంటంటే ఇక్కడ ఎక్కడ కూడా కుటుంబ పాలన లేదు. కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ నుంచి కూడా పేద ప్రజల పక్ష పార్టీ. ఆ రోజున ఇందులో నా చిన్నప్పటి నుంచి దాదాపు 30 సంవత్సరాల సంది చూస్తున్నాం మేడం. 30 సంవత్సరాల సంది కూడా కాంగ్రెస్ పార్టీ 20 సూత్రాల పథకం ఆనాడు ఇందిరాగాంధీ గారు తీసుకొచ్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రజల కోసం చేసింది. కాంగ్రెస్ పార్టీ ఏ కుల పార్టీకి సంబంధం లేదు, ఎవరికి ఎక్కడ సంబంధం లేదు. కాంగ్రెస్ పార్టీలో సామాజిక న్యాయం ఉంటుంది. దీనికి ఉదాహరణ మహేష్ కుమార్ గారిని ఇవాళ ఒక గౌడ్ సామాజిక బీసీ సామాజిక వర్గానికి కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ బేషరతుగా ఇవాళ మరి ఇవాళ పిసిసి ప్రెసిడెంట్ ఇచ్చింది. ఇవాళ బీఆర్ఎస్ ఇస్తుందా లేకపోతే బీజేపీ ఇస్తుందా? మీరు ఒక్కసారి దయచేసి జీ తెలుగు న్యూస్ ప్రజానికం కూడా గమనించాలి. కాంగ్రెస్ పార్టీ ఎవరికి వాళ్ళే నాదే అనుకోని ముందుకు వస్తున్నారు కాబట్టి వాళ్ళ పార్టీ బతికి బట్టకట్టగలిగింది. వాళ్ళ జాతీయ పార్టీగా అదే విధంగా కొనసాగలుగుతుంది. కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి గొప్పతనం అనేది కూడా చాలా స్పష్టంగా జీ తెలుగు న్యూస్ ప్రజానికం చెప్తున్నాను. రైతు రుణమాఫీ ఏదైతుందో ఇందాక మీరు చెప్పినట్టుగా ఇవాళ ఖచ్చితంగా రైతు రుణమాఫీ చేస్తుంది. ఎక్కడ కూడా ఏమి లేవు దాంట్లో. ఇంకోటి ఏంటంటే కుటుంబ నిర్ధారణ ఏంటంటే టెక్నికల్ గా కొన్ని లోపాలు ఉన్నమాట యథార్థం. ఎందుకంటే తుమ్మల నాగేశ్వరరావు గారు ఏప్రిల్ మనం చూసాం, మనం ఆగస్టు 23 కూడా ఆగస్టు 23 నాడు చాలా స్పష్టంగా ప్రకటన చేశారు. ఒక యాప్ ను కూడా క్రియేట్ చేయడం జరిగింది. యాప్ ని క్రియేట్ చేసి దాని డీటెయిల్స్ అని కూడా తీసుకున్నారు. నేను కూడా ఖమ్మంలో గానీ అటు సూర్యాపేట ఏరియాలో గానీ చాలా స్పష్టంగా గమనించాను. వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా నేను వాళ్ళు ఏంటి మన ఒక యాప్ లో మన పేర్లు గానీ అవన్నీ కూడా వాళ్ళు నమోదు చేసుకుంటున్నారు. చాలా క్లియర్ గా నమోదు చేసుకుంటున్నారు. చేసుకుని ఇంకొకటి రైతు మీరు ఒకటి గమనించాలి. ఇక్కడ జయరామ్ అన్న వాళ్ళ రైతు యొక్క ఫ్యామిలీ మెంబర్ ని కూడా అందులో యాప్ లో సెల్ఫీ తీసుకుంటున్నారు. అంటే ఎలాంటి ప్రలోభాలు లేకుండా, ఎలాంటి దాపరికాలు లేకుండా, ఎలాంటి మోసాలు లేకుండా క్లియర్ గా క్రిస్టల్ క్లియర్ గా అర్థమయ్యేటట్టుగా ఎవరైతే నిజమైన రైతులు వాళ్ళకి లబ్ధి చేకూర్చిన ఒక ఉద్దేశంతో జరుగుతుంది. ఇవాళ బడ్జెట్ లో కూడా దాదాపు 31,000 కోట్ల రూపాయలు కూడా కాంగ్రెస్ పార్టీ ఇంత క్లిష్ట పరిస్థితులు కూడా పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా జీ తెలుగు న్యూస్ ప్రజానికం గమనించాలి. ఇవన్నీ ఏంటికి రైతు కోసం చేస్తుంది. ఆనాడు ఈ దేశంలో రైతులకు పేటెంట్ రైట్ ఉందంటే ఒక కాంగ్రెస్ పార్టీకి నేను చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాను. మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు, స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు క్లియర్ గా రైతు రుణమాఫీ దేశంలో ఏకకాలంలో చేశారు. ఇవాళ కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి బడ్జెట్ దృష్టిలో పెట్టుకుని లోటు బడ్జెట్ ఉన్న అప్పులున్న దాదాపు 7 లక్షల కోట్ల రూపాయల అప్పులున్నా కూడా
కాంగ్రెస్ పార్టీ ఒక స్టెప్ బై స్టెప్ గా రైతు రుణమాఫీ చేసుకుంటూ వస్తుంది. మిగతా వాళ్ళు కూడా చేస్తారని చెప్పేసి ఇవాళ తుమ్మల నాగేశ్వరరావు గారు చాలా స్పష్టంగా చేశారు, చెప్పడం జరిగింది, మరి ప్రకటన చేయడం జరిగింది. ఎవరు కూడా రైతులు ఆధారపడద్దు, ఖచ్చితంగా సిస్టమ్ ప్రకారం కాంగ్రెస్ పార్టీ చెప్తుందని చేస్తుందని కూడా